హమాస్ ఇజ్రాయెల్ మధ్య శాంతి కోసం అమెరికా అరబ్ దేశాలు చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరైంది. దాదాపు 2 నెలల పాటు ప్రశాంతంగా ఉన్న గాజాలో ఇప్పుడు మళ్లీ బాంబుల మోత మోగుతోంది. రెండో దశ కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ అంగీకరించకపోవడంతో ఇజ్రాయెల్ తిరిగి యుద్ధాన్ని ప్రారంభించింది. హమాస్ అగ్రనేతలే టార్గెట్ చేస్తున్న దాడుల్లో దాదాపు 413 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇకపై హమాస్ కు చుక్కలు చూపిస్తామని, భూతల దాడులకు సిద్ధమవుతున్నట్టు ఐడిఎఫ్ ప్రకటించింది. దీంతో ఇప్పట్లో గాజాలో శాంతి నెలకొనే పరిస్థితి కనిపించడం లేదు. దాదాపు 15 నెలల పాటు సాగిన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి అమెరికా సహా అరబ్ దేశాలు బ్రేకులు వేశాయి. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఒకరోజు ముందు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. తన ప్రమాణ స్వీకారంలోపు యుద్ధాన్ని ముగించకపోతే హమాస్కు నరకం చూపిస్తానంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జనవరి 19 నుంచి 42 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఆ సమయంలో కొంతమంది బందీలను హమాస్ విడిచిపెట్టగా ఇజ్రాయెల్ యుద్ధ ఖైదీలను విడుదల చేసింది. అయితే రెండో దశ కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు ప్రారంభం కాకపోవడంతో ఇజ్రాయెల్ తిరిగి యుద్ధాన్ని ప్రారంభించింది. గాజాలో ప్రశాంతత కేవలం 2 నెలల ముచ్చటగానే మిగిలింది. రంజాన్ మాసం సందర్భంగా కాల్పుల విరమణ పాటించాలని అమెరికా చేసిన ప్రతిపాదనను ఇజ్రాయెల్ తుంగలో తొక్కింది. కాల్పుల విరమణ ఒప్పందంలో ఇజ్రాయెల్ కోరిన మార్పులకు హమాస్ నిరాకరించడంతో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కన్నెర్ర చేశారు. ఆయన ఆదేశాలతో ఇజ్రాయెల్ సైన్యం గాజాపై భారీ స్థాయిలో దాడులు చేసింది. గతంలోనే హమాస్ అగ్రనాయకత్వాన్ని టార్గెట్గా చేసుకున్న ఇజ్రాయెల్ చాలా మందిని చంపేసింది. ఆ తర్వాత అమెరికా ఎంట్రీతో దాడులకు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మరోసారి విరుచుకుపడింది. రెండో దశ కాల్పుల విరమణ ఒప్పందం చర్చలకు హమాస్ ముందుకు రాకపోవడం వల్లే తాము తిరిగి యుద్ధాన్ని ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. గతంలోనే తమకు యుద్ధాన్ని తిరిగి ప్రారంభించే హక్కు ఉందని చెప్పిన నెతన్యాహు అన్నట్టుగానే గాజాపై దాడులకు దిగారు. ఈసారి ఎడతెరిపి లేని బాంబుల వర్షంతో హమాస్ అగ్రనాయకత్వాన్ని దాదాపుగా తుడిచిపెట్టేసింది. గాజాలో హమాస్ ప్రభుత్వ సారథి ఇస్మాయిల్ అల్ దాలిస్తో పాటు అంతర్గత శాఖ సారథి మహమూద్ అబూ వటాఫ్, అంతర్గత భద్రతా విభాగం డైరెక్టర్ జనరల్ బహజాత్ అబూ సుల్తాన్ తదితర అగ్రనేతలు ఈ దాడుల్లో మృతి చెందారు. ఈ విషయాన్ని హమాస్ సైతం ధృవీకరించింది. దాడుల్లో 413 మందికి పైగా మరణించారని, 600 మందికి పైగా గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. చనిపోయిన వారిలో చాలా మంది చిన్నపిల్లలేనని ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే తమ ప్రతిస్పందన తీవ్రస్థాయిలో ఉంటుందని, ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటామని హమాస్ హెచ్చరించింది. తమ వద్ద బందీలుగా ఉన్న 25 మందికి పైగా ఇజ్రాయిలీలకు తాజా దాడులు మరణశాసనమేనని హమాస్ ప్రతినిధి ఇజ్జత్ అల్ రిషేక్ పేర్కొన్నారు. ప్రమాదంలో పడ్డ తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి శాంతి ప్రయత్నాలకు నెతన్యాహు ఉద్దేశపూర్వకంగానే అడ్డంకులు కలిగించారని ఆరోపించారు. మరోవైపు బందీల విడుదలపై నెతన్యాహు స్పందించారు. హమాస్ దగ్గరున్న వారిని సైనిక చర్య ద్వారానే విడిపించుకుంటామని ప్రకటించారు. హమాస్పై ఇక మరిన్ని సైనిక దాడులతో విరుచుకుపడతామని స్పష్టం చేశారు. తర్వాతి చర్యలపై అత్యున్నత స్థాయి భద్రతా అధికారులతో సాయంత్రం లోతుగా మంతనాలు సాగించారు. తాజా పరిణామాలతో గాజాలో శాంతి ప్రయత్నాలకు తెరపడ్డట్టేనని నిపుణులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ తమను సంప్రదించిన తర్వాతే తాజా దాడులకు దిగిందని అమెరికా సైతం ప్రకటించింది. గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడులను అమెరికా సమర్థించింది. ఉగ్రవాద చర్యలకు మూల్యం తప్పదంటూ హౌతీలతో పాటు హమాస్ను కూడా ట్రంప్ ఇప్పటికే హెచ్చరించిందని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లెవిట్ గుర్తు చేశారు. తాజా పరిణామాలతో గాజాలో శాంతి ప్రయత్నాలకు తెరపడ్డట్టేనని నిపుణులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ తమను సంప్రదించిన తర్వాతే తాజా దాడులకు దిగిందని అమెరికా సైతం ప్రకటించింది. గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడులను అమెరికా సమర్థించింది. ఉగ్రవాద చర్యలకు మూల్యం తప్పదంటూ హౌతీలతో పాటు హమాస్ను కూడా ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లెవిట్ గుర్తు చేశారు. తాజా పరిస్థితికి హమాసే కారణమని అమెరికా జాతీయ భద్రతా మండలి ఆరోపించింది. ఇక మంగళవారం నాటి దాడుల్లో డజన్ల కొద్దీ లక్ష్యాలను సమూలంగా ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గాజాపై అతి త్వరలో భూతల దాడులకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తూర్పు గాజాను ఖాళీ చేయాల్సిందిగా తాజా దాడుల తర్వాత ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది. వారంతా మధ్య ప్రాంతం వైపు వెళ్లాలని స్పష్టం చేసింది. మిగిలి ఉన్న హమాస్ నేతలను కూడా అంతం చేయడంతో పాటు దాని వనరులు, మౌలిక సదుపాయాలన్నింటినీ ధ్వంసం చేయడమే ఇకపై లక్ష్యమని ఐడిఎఫ్ ప్రకటించింది.